హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండి బీరకాయ ఫ్రై చేసుకుందాం. క్లిక్గా అయిపోతుంది. బీరకాయ ఫ్రై చాలా ఐరన్ ఎక్కువ ఉంటుంది. బీరకాయ ఫ్రై ఎట్లా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ఇట్లా చిన్న కట్ చేసుకున్న బీరకాయ చిన్న ముక్కలు, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఎల్లుల్లి కొన్ని ఒక 6 ఎల్లుల్లి. ఓకేనా ఫ్రెండ్స్? అదే ఇట్లా ఒక మూకుడు పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ పోయండి ఫ్రెండ్స్. ఈ బీరకాయ ఫ్రైలో కొంచెం ఆయిల్ ఒక స్పూన్ ఎక్స్ట్రా ఉంటే చాలా బాగుంటుంది బీరకాయ ఫ్రై. మనం వాటర్ ఏమి యూజ్ చేయం కదా ఫ్రెండ్స్, అందుకు కొంచెం ఆవాలు, కొంచెం శనగపప్పు అండ్ 4 ఎండుమిరపకాయలు ఫ్రెండ్స్. ఇదిగోండి దంచి పెట్టుకున్న ఎల్లుల్లి, 3 పచ్చిమిరపకాయలు ఇట్లా చీరికలు చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. మంచిగా కలపండి. చిటికెడు పసుపు ఫ్రెండ్స్. బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నప్పుడే మనకి చేదు ఉంటుంది, చూసుకుని కట్ చేయాలి ఫ్రెండ్స్. నప్పితే కర్రీ అంతా వేస్ట్ అవుతుంది కదా. బీరకాయ కట్ చేసుకున్నప్పుడే చిన్న పీస్ నోట్లో పెట్టుకుని చూడండి. ఓకే, ఇట్లా మంచిగా కలపండి. బీరకాయ యాడ్ చేసి కలపండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసి మంచిగా కలపండి. దాంట్లోంచి వాటర్ వచ్చినాయి కదా ఫ్రెండ్స్, ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా వేపాలి. మధ్య మధ్యలో 2 మినిట్స్కి ఒకసారి మూత పెట్టుకుంటా మగ్గనివ్వండి. అప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేయండి ఫ్రెండ్స్. మూత పెట్టి 2 మినిట్స్ మగ్గనివ్వండి. ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. సాఫ్ట్గా మగ్గేదాకా మగ్గనివ్వాలి. ఇదిగోండి 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మగ్గింది కదా. మనకు ఆయిల్ చూసారా సపరేట్ అయిపోతుంది, గిన్నెకి సపరేట్ అవుతుంది కదా. ఇట్లా ఉన్నప్పుడు మనకి ఫ్రై అయిపోయినట్టు ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది బీరకాయ ఫ్రై. ఓకేనా ఫ్రైస్?